నమస్తే అండి. ఈరోజు మా తాత కేజీ గురిగేలు తీసుకొచ్చి మా తాత చూసారా ఎంత నీట్గా వాష్ చేసుకున్నాడో. నాతో కాల్చిన ఉల్లిగడ్డ పొట్టు తీపిచ్చి రోట్లో రుబ్బిపించిండు. పొయ్యిలో మంట పెట్టడానికి కట్టెలు తీసుకుంటుండు. నాతో నానబెట్టిన చింతపండు పులుసు పిసికిస్తుండు. కాల్చిన ఉల్లిగడ్డల పేస్ట్తో పాటు మెంతి పొడి, కొంచెం మిరియాలు, లవంగాలు, దాల్చిన పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న చేపలు గంజిలో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని నూనెలలో వేగాలి. గుర్తుంచుకోండి, గంటెతో కలపదు. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత చేపలు విరగకుండా ఉండడానికి గంటెతో కాకుండా ఇలా కలుపుకోవాలి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది. కారపొడి వేసుకున్న మరొక్కసారి కలుపుకొని కొంచెం మంట గట్టిగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా మా తాత నన్ను ఎంత కష్టం పెడుతున్నాడో. 10 నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మా తాతతో వంట చేయడం నాకు చాలా ఇష్టం. ప్రతిదీ నీట్గా చేపిస్తాడు. దేంట్లో కాంప్రమైజ్ అవ్వడు కూడా. కానీ కట్టెలో పోయి చేపల పులుసు ఆహా. గుర్తుంచుకోండి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్.